బైబిల్ గ్రంథంలో అనుకోవలేని అందగాడున్నాడు. ఎవరా అనుకోవలేని అందగాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, సౌలు చాలా సౌందర్యవంతుడు, అందగాడు. ఇశ్రాయేలులో అటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు మరొకడు లేడు. అలాగే అతను అందరికంటే చాలా ఎత్తైనటువంటి వాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందగాడే కానీ అనుకోవలేని అందగాడు. అనుకోవ అనగా వినయం అనేటువంటి అర్థం వస్తుంది. అనుకోవ అనగా విధేయత అనేటువంటి అర్థం వస్తుంది. ఇన్ని అందచందాలు ఉన్నాయే కానీ దేవుని మాటలన్నా వినయం విధేయత లేనటువంటి వాడిగా మరి సౌలు మిగిలిపోయినటువంటి వాడిగా చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా చాలా మంది అందం ఉంటుంది కానీ వారిలో సరైనటువంటి దైవపరమైనటువంటి అనుకువ లేనటువంటి వారిగా బ్రతికే వారు ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. అందుకే సమూయేలు వచ్చి, ఇదిగో నీవు బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అనేటువంటి విషయాన్ని సౌలుకు సెలవిచ్చిన రీతిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అందచందాల కంటే దేవుడంటే అనుకువ కలిగి అనగా వినయ విధేయతలు కలిగి జీవించుట మనకెంతో శ్రేష్టకరము, ఆశీర్వాదకరము.